ఒక రోజు మహేష్ బాబు గారు 106 ఏళ్ల వయసున్న ఒక బామ్మని కలవడానికి వెళ్లారు. ఎందుకో తెలుసా? ఆ 106 ఏళ్లున్న వృద్ధురాలు మహేష్ బాబు గారికి వీరాభిమాని అంట. ఆ అభిమానిని తెలుసుకొని కలవడం కోసం నేరుగా వాళ్ళ ఇంటికే వెళ్ళాడు. ఆ బామ్మ సంతోషం చూడండి. ఒక పెద్ద హీరో మన కోసం నేరుగా మన ఇంటికే వస్తే ఆ సంతోషం ఎలా ఉంటుందో ఈ బామ్మ ముఖంలో చూడొచ్చు. మహేష్ బాబు గారు కాసేపు సరదాగా ఆవిడతో కూర్చొని మాట్లాడాడు. ఆవిడ సంతోషం పట్టలేక మహేష్ బాబు గారి చేతులను పట్టుకొని చాలా సేపు మాట్లాడి సంతోషించింది. బామ్మకి చివరి రోజుల్లో ఇంతకన్నా సంతోషం ఏముంటుంది? ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్ చేయండి. అదే విధంగా మీరు ఒక్కసారైనా అతన్ని కలిసారో లేదో కూడా కామెంట్ లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న అతను మామూలోడు కాదు. తండ్రి లేని 251 ఆడపిల్లలకి పెళ్లి చేసి ఒక్కొక్కరి పేరు మీద 10 లక్షల రూపాయలు FD చేశాడు. నిజంగా ఇతను గ్రేట్ కదా. ఇంతకీ ఇతని పేరు మహేష్ బాయ్ సవని. ఇతను సూరత్ కి చెందినవాడు. ఎన్ని వేల కోట్ల రూపాయలున్నా చివరికి ఏం పట్టుకోపోలేమని ఒక గొప్ప ఆలోచనతో అంతమంది ఆడపిల్లల జీవితంలో వెలుగును నింపాడు. ఇలాంటి మహానుభావుడి కోసం మన వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు చిన్నప్పుడు కరెంటు పోతే ఎలా చదువుకునేవారు? వీలైతే లాంతర్ కిందో లేదా కరెంటు వచ్చేదాకా ఆగేవారు కదా. కానీ పాపం మీ పిల్లలు చూడండి, వీళ్ళకి అసలు కరెంటే లేదు. అలాంటి సమయంలో ఊర్లో ఉన్న ఒకే ఒక స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదువుకుంటున్నారు. నిజంగా చాలా గ్రేట్ కదా. పాపం, అసలు ఇలాంటి వారే స్ట్రీట్ లైట్ కింద చదువుకొని గొప్ప వాళ్ళు అవుతారు. ఎందుకంటే వాళ్ళకే తెలుసు ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉంది, రేపు మనం ఎలా బతకాలని. ఫ్రెండ్స్, మీరు కూడా వీళ్ళలా ఎప్పుడైనా ఒక్కసారైనా స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదువుకున్నారా? లేదా లాంతర్ కింద కూర్చొని చదువుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఎంత మందికి చదువు మీద ఇష్టం ఉందో తెలుసుకుందాం.